అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మేదాల్ గ్రామంలో కోరి పంటకు వేసినాము, కానీ వంక వచ్చి అంతా కొట్టుకొని పోతుంది. చాలా పొలాలన్నీ నష్టం జరుగుతున్నాయి. చాలా నీరు పైనుంచి వచ్చి రోడ్ నుంచి చిన్నగా వచ్చి రోడ్ పైనుంచి వస్తున్నాయి నీళ్ళు. వంకలన్నీ చిన్నగా ఉండి నీళ్లు పట్టలేక అన్ని పొలాలని నష్టం జరుగుతుంది. ఈ తక్షణమే ఈ గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాము. రైతులు చాలా నష్టపోతున్నారు. మిరప కానీ, పత్తి కానీ, జొన్న కానీ వేసి అన్ని పంటలన్నీ నష్టం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది. ఏళ్ళ కాలము మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అధిక వర్షాలు ఏర్పడినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ రోడ్డు అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర సరిగా కన్స్ట్రక్షన్ చేయలేకపోవడం వల్ల ఈ వాటర్ అయితే ఏవైతే ఉన్నాయో లక్షల క్యూసెక్స్ వాటర్స్ అంత ఈ రోడ్డు పైన వచ్చేసి ఇక్కడ రాకపోవడానికి వెహికల్స్ అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఒక 20,000 ఎకరాస్ మొత్తం వరి పంట అయితేనేమి, ఇక్కడ మిరప పంట అయితేనేమి చాలా ఆల్మోస్ట్ 90% టోటల్ మొత్తం కొట్టుకుపోయింది. ఈ పంటకి నష్టపరిహారం ఏదైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీ ఎవరైతే మన పై అధికారులు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ స్పాట్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిందిగా కోరడం అనేది. ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ కింద అయితేనే యూత్లో ఇంకా ఇక్కడ 2 బ్రిడ్జిలు ఉన్నాయి, యూత్లో ఒక 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ బ్రిడ్జిలు ఇది కన్స్ట్రక్షన్ చేసి దాదాపు 10 years అవుతుంది. ఇప్పటి వరకు దీన్ని ఇన్కంప్లీట్గా అట్లే పెట్టేసినారు. ఇది దేనివల్ల అవుతుందో మనకైతే తెలియదు. మేమైతే రైతులము, ఇక్కడ ఉండే రైతులము, సుమారు ఒక 50 మంది రైతులు ఉన్నాము ఇక్కడ. ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఇయర్ రిపీటెడ్ అవుతుంది. మేము ప్రతి ఇయర్ మా స్తోమత ఉన్న అధికారులకు అయితే చెప్పబడుతున్నాము, కానీ మాకంటే పై అధికారులు చెప్పలేకపోతున్నాము. దయచేసి దీన్ని ఇమీడియట్గా ఎవరైతే పై అధికారులు ఉంటారో వాళ్ళు స్పందించి, కలెక్టర్ అయితేనేమి, ఆర్డీఓ సార్ అయితేనేమి, ఎవరైతేనేమి ఇమీడియట్గా స్పందించి ఈరోజు లేకుంటే రేపు కానీ ఈ స్పాట్ని విజిట్ చేసి వీళ్ళైతే ఇక్కడ బ్రిడ్జి చేయడమో, లేకపోతే ఇక్కడ ఏదైనా వాటర్ సోర్స్ ఏదైనా మాకు ఈ వాటర్ డ్రైన్ ఇక్కడ నుంచి కాకుండా ఆ బ్రిడ్జి నుండి పోయేటట్లు ఏదైనా డ్రైన్ పాయింట్ చేయడం ఏదో ఒకటి చేసి ఇమీడియట్గా మా సమస్యని సాల్వ్ చేయాల్సిందిగా పై అధికారులను కోరుతున్నాము. కన్స్ట్రక్షన్ 6 సంవత్సరాల నుంచి రోడ్డు మరమ్మతులు సరిగా చేయనందువల్ల వీళ్ళ నుంచి పొలాలన్నీ నాశనం అయిపోయినవి. భారీ వర్షం తక్కువ ఉన్నా కానీ రోడ్డు వల్ల ఇబ్బందులు పాలైపోయి మనము ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడి నాశనం అయిపోతున్నాము రైతులు. ఇక్కడ కలవట్టు క్లీన్ చేయక ఎక్కడిదక్కడ వదిలేసుకున్నారు. లాస్ట్ ఇయర్ మేమే ఒక 2 రోజులు జేసీబీ పెట్టుకొని మేమే పనులు చేసుకున్నాం. రోడ్డు చేసే పనులు మేమే చేసుకున్నాం, రైతులే చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఇదే పని అయిపోయింది. దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది. వర్షాకాలం వచ్చినప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జ్ సక్రమంగా నిర్మించకపోవడం వలన సక్రమంగా పైనుంచి ఎక్కువ భారీ వర్షాల వల్ల వరదల మాదిరి వచ్చి చాలా రైతులు నష్టపోతున్నారు. వరి, పత్తి, మిరప చాలామంది చాలా భూములు ఉప్పు తీసుకున్నాయి. పరిస్థితి దీన్ని గమనించి ప్రభుత్వాధికారులు తక్షణమే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.